కుల జనగణనతో సరుకులకు భరోసా. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి. ప్రమాద బీమాగా 2 లక్షలు అందజేత. బీమా కంపెనీకి మూడో విడత డబ్బులు 12,02,775 చెల్లింపు. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కుల జనగణనతో సగరులకు ఆర్థిక భరోసా లభిస్తుందని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో తీసుకున్న మహత్తర నిర్ణయం మేరకు కుల జనగణన ద్వారా సభ్యత్వం స్వీకరించిన సగర బంధువులందరికీ మొదటి, రెండో సంవత్సరం అనంతరం మూడో సంవత్సరం కూడా బీమా మొత్తానికి రాష్ట్ర సంఘం నుండి మంగళవారం ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ప్రమాద బీమా పథకం కొనసాగిందని పేర్కొన్నారు. అలాగే మరో సంవత్సరం పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర సంఘం ఖాతా నుంచి 12,02,775 యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి రెన్యువల్ చేసినట్లు తెలిపారు. మృతి చెందిన 14 కుటుంబాలకు ప్రమాద బీమాగా 2 లక్షలు అందజేత. గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన జనగణన అనే మహత్తర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న వేలాది కుటుంబాలకు రాష్ట్ర సంఘం ఒక భరోసా కల్పించింది. 300 రూపాయలు, 2,000 రూపాయల బీమాతో కూడిన సభ్యత్వం పొందిన సగరులకు ఆర్థిక చేయూత అందించే పథకాన్ని అమలు చేస్తుంది. ప్రమాదవశాత్తుగా మరణించిన సభ్యుని కుటుంబానికి 2 లక్షల ఆర్థిక చేయూత అందించే పథకాన్ని కొనసాగిస్తుంది. రాబోయే ఏడాది కాలం పాటు కూడా సంఘంలో ప్రమాద బీమాతో కూడిన సభ్యత్వం స్వీకరించిన ప్రతి సభ్యుడికి ఈ పథకం వర్తిస్తుంది. కావున ఇప్పటికైనా అన్ని జిల్లాలలో ఉన్న సగర బంధువులు కుల జనగణన ద్వారా సభ్యులుగా చేరి ఈ పథకానికి అర్హత పొందాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్, సగర గౌరక్క సత్యం, సగర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర కోరారు.